వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మదనపల్లె మండలం కోలబైలు పంచాయతీలోని ఓ సర్వే నెంబర్లో చేనేత కార్మికుల భూమిని కొందరు కబ్జా చేశారని డీఎస్పీ మహేంద్ర వెలుగులోకి తెచ్చారు. కబ్జా రాయుళ్లు తమను బెదిరిస్తున్నారని వారికి హోంగార్డు వత్తాసు పలికినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పట్టా కలిగి స్థలాలను ఆక్రమించాలని చూస్తున్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆదేశించారు. విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉన్న ప్రసిద్ధ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం శుక్రవారాలు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి కాబట్టి ఈ రోజు విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఇబ్రహీంపట్నం మండలం కాజీమాన్యంలో కాలువ గండి పడ్డంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఓ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. వార్తకు స్పందించిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు, 15వ వార్డు కౌన్సిలర్ గోపాలరావు కాజీమాన్యం వెళ్లి ట్రాక్టర్లతో మట్టి తొలగించి జేసీబీ సహాయంతో కాలువ గండిని పూడ్చివేశారు. ఈ చర్యతో కాజీమాన్యం ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసులో ఏవోగా పనిచేస్తున్న మూడే బాలు నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మదనపల్లి రవీంద్రనగర్ లోని బాలు నాయక్ కొడుకు మామ ఇళ్లలో ఏసీబీ అడిషనల్ ఎస్పీ విజయ్ కుమారి పర్యవేక్షణలో సిఐ హమీద్ ఖాన్ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎగువ నుంచి వరద రావడంతో కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. అవనిగడ్డ పులిగడ్డ వద్ద అక్యుడెక్ట్ ను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. బుల్లిపాలెం భవానీపురం బ్రిడ్జ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తుండగా బుల్లిపాలెం వద్ద కృష్ణానది కరకట్ట కోతకు గురైంది. 4 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. రొయ్యల సాగు చేసే రైతుల గుండెల్లో భయాందోళన నెలకొంది. అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు పోలీస్, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరిగా పొందాలని పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్, తహసీల్దార్ సంతోష్ సాయి తెలిపారు. మట్టి విగ్రహాలు వినియోగించాలని, డీజే సౌండ్ లో టపాసులు, అశ్లీల నృత్యాలు నిషేధమని చెప్పారు. మండపంలో రాత్రిపూట భద్రతా వ్యక్తులు ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 4గురికి చెక్కులను పంపిణీ చేశారు. తర్లుపాడు మండలంలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆమె ఈ చెక్కులను అందించారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోరాదని ఆమె లబ్ధిదారులకు సూచించారు. ఎస్కోట ఆర్టీసీ డిపో పరిధిలోని ఎస్కోట నుండి జామీ లైన్ లో బడి బస్సు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు పల్లె వెలుగు బస్సులపై ఆధారపడుతున్నారు. అయితే ఈ బస్సులు ఖాళీగా లేకపోవడంతో విద్యార్థులు కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ రూట్ లో ప్రత్యేకంగా బడి బస్సును నడపాలని విద్యార్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. క్రీడల ద్వారా క్రీడాకారులకు మంచి గుర్తిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాణి కొండబాబు ఏపీఎస్పీ కమాండెంట్ దేవేంద్ర పేర్కొన్నారు. కాకినాడ రూరల్ జిల్లా క్రీడా మైదానంలో ప్రపంచ క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులకు విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుందన్నారు. క్రీడల ద్వారా దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. కాకినాడలో శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాల కోసం పోటెత్తారు. 3000 మంది మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. మహిళలకు పూజా సామగ్రి అందజేసి పూజా కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.